నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మరలా ఈ దేశానికి అటువంటి తెగులు రాకూడదని, అందరూ శాంతి సమాధానంతో ఉండాలని ప్రధానంగా నేను ప్రార్థన చేస్తున్నాను. నా పరిచర్య, దైహిక పరిచర్య, నా సేవకులు, నాతో పాటు 1800 మంది సేవకులు ఉన్నారు. దగ్గర 10,000 మందికి పైపడిగా తరఫీదు ఇవ్వడం జరిగింది, బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఆయా ప్రాంతంలో సేవ జరుగుతున్నాయి. సోషల్ వర్క్ ఉన్న విజయవాడలో ఆ వరదకు గురి అయినప్పుడు మేము దగ్గర నుండి 10-15 రోజుల నుండి మేము చాలా పనిచేస్తాము. దానికి ముఖ్యమంత్రి దగ్గర నుండి అవార్డు కూడా వచ్చాయి. అంతేకాదు ఇప్పటికి మేము చాలాసార్లు విజయవాడలో మా బ్రాంచ్ ఆఫీస్ ఉంది. ఇక్కడ చాలామందికి మరి ఆటో డ్రైవర్స్ యూనిఫామ్ ఏమి, తర్వాత ఆ పేదవాళ్ళకు వస్త్రం పంచిపెట్టడం ఏమి, ఇవన్నీ చేశాము. ఇప్పుడు నుండి శాశ్వతంగా ఇక్కడ ఒక 200 మందికి విజయవాడలో ఆహారం పంచిపెట్టడం, తర్వాత పేదవాళ్ళని గుర్తించి అక్కడ ప్లాట్ఫామ్లో అక్కడక్కడ పడి ఉన్న వారిని గుర్తించి వాళ్ళకి తగిన వసతులు కల్పించాలని నేను నిశ్చయించుకున్నాను. ఈ సందర్భం 1000 మంది ఆంధ్రాలో, 800 మంది తెలంగాణలో. ఆంధ్రాలో 1000 మంది పాస్టర్స్ ఉన్నారు, తెలంగాణలో 800 మంది పాస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ సహాయ సహకారంతోనే ఈ సోషల్ వర్క్ని మేము చేయగలం. 4 రాష్ట్రాల సంపూర్ణ సేవ. అవే అంతేకాదు, అనేక రాష్ట్రాల్లో, ఒరిస్సాలో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కూడా, ఛత్తీస్గఢ్లో కూడా ఈ దైవజక్ని పరిచర్య ఉంది. దయచేసి మాట్లాడు. చెప్పండి.